సార్ దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. 7 ఎకరాలు కొబ్బరి తోట మరియు పామాయిలు మరియు కోకో. ఈ 7 ఎకరాలు ల్యాండ్‌లో ఈ 3 పంటలు ఏసున్నారండి. సంవత్సరానికి 7,00,000 రూపాయలు కౌలు వస్తుంది. ఈ 7 ఎకరాల మీద సంవత్సరానికి 7,00,000 రూపాయలు కౌలొస్తుందండి. ఈ ల్యాండ్ ఓనరు ఫోన్‌లో లైన్‌లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ల్యాండ్ కొనే ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ లింకు నా వాట్సాప్‌కి షేర్ చేయండి. షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐ యామ్ ఇంట్రెస్టెడ్, నాకు ఈ ల్యాండ్ కావాలి, మీరు నా వాట్సాప్‌కి మెసేజ్ చేయండి. ఈ వీడియో మొత్తం చూసి ఈ ల్యాండ్ ఓనర్ ఏం మాట్లాడాడు, రేట్ ఎంత, ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో మొత్తం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ ఉంటే నా వాట్సాప్‌కి ఫార్వర్డ్ చేయండి. ఈ ల్యాండ్ వీడియో మొత్తం చూడకుండా సుబ్రహ్మణ్యం గారు రేట్ ఎంత, అదెంత, ఇదెంత, దయచేసి నన్ను టైం వేస్ట్ చేయొద్దు. నేను చాలా బిజీగా ఉంటాను. దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ ల్యాండ్ ఓనర్ ఫోన్లో లైన్లో ఉన్నారు. ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఏపీ మరియు తెలంగాణ, మన తెలుగు 2 రాష్ట్రాలు ఎక్కడైనా మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్‌కి ఫార్వర్డ్ చేయండి. మీ ప్రాపర్టీస్ 100% 10 రోజుల్లో అమ్మే బాధ్యత నాది. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. పక్కనే బెల్ ఐకాన్ నొక్కండి, ఆల్ ఆన్ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఆల్ ఆన్ సెలెక్ట్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. సార్ నమస్తే సార్. నమస్తే. నమస్తే అండి. టోటల్ ఎన్ని ఎకరాలు మొత్తం ల్యాండ్ మీది? టోటల్ 7 ఎకరాలండి. 7 ఎకరాలు. అవునండి. ఈ 7 ఎకరాలు ఏమేం పంటలు వేశారు? 3 ఎకరాలు పామాయిల్ అండి. 3 ఎకరాలు పామాయిలు. అవునండి. 4 ఎకరాలు కొబ్బరి కోకో అండి. 4 ఎకరాలు కొబ్బరి కోక. అంటే కొబ్బరి వేరు కోక వేరునా? కొబ్బరిలోనే కోకో అంతర పంట కోకో వేస్తారు కదా. అంటే నాకు తెలియదులేండి. కొబ్బరి తోటలోనే కోకో వేశారు. అవునండి. ఓకే. కోకో నాకు తెలియక అడుగుతాను, కోకో అంటే ఏమిటి అసలుకి? ఏంటి ఇది క్యాడ్బరీ సంస్థ ఉంది కదా, చాక్లెట్లు. తెలుసు. అందులోకి వెళ్ళేది ఇదే కదండి, కోకోనే కదా. ఓకే, రైట్. సరే, ఇప్పుడు ఫస్ట్ వేసింది ఏంటిది, ఏం పంట అది? పామాయిల్. అవును, 3 ఎకరాలు పామాయిల్. ఈ పామాయిల్ వేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 2011 కానీ 12 కానండి. 2011 కానీ 12 కానీ. అవునండి. సార్, ఇప్పుడు మీరు ఈ ల్యాండ్ ఓనరేనా? ఈ ల్యాండ్ ఓనరేనా మీరు? అవునండి. ఇప్పుడు ఈ ల్యాండ్ పాస్ పుస్తకాలు డాక్యుమెంట్ మొత్తం మీ పేరుతో ఉన్నాయా? నా పేరుతో ఉన్నాయి. మీ పేరుతో ఉన్నాయి. ఓకే, సరే. ఇప్పుడు 2012 కానీ 11 కానీ ఈ పామాయిల్ వేసి. అవునండి. ఓకే. ఈ కొబ్బరి తోట వేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? కొబ్బరి తోట వేసి కొబ్బరి తోట మొత్తం 4 ఎకరాల్లోనూ 300 కొబ్బరి మొదలండి. 4 ఎకరాల్లో వచ్చేలోపు 300 కొబ్బరి మొక్కలు ఉన్నాయండి. ఎన్ని సంవత్సరాలు వేసి? అది చెప్తున్నానండి. ఒక 100 మొక్కలు వేసి ఒక 35 సంవత్సరాలు అవుతుందండి. మా నాన్నగారు ఏమో వేసినాయండి. ఓకే, 100 మొక్క వేసి 35 సంవత్సరాలు అవుతుంది. అవునండి. ఓకే, వెరీ గుడ్ సార్. నెక్స్ట్ 200 మొక్క నాయాంలో వేసానండి. అది 2008లో వేసానండి. మీ అయాములో వేసారు? 2008లో వేసారు? 2008లో వేసాను. 200 మొక్క అండి. 200 టోటల్ మొత్తం 300 మొక్క ఉంది. అవునండి. ఓకే, ఇప్పుడు అదర్ క్రాప్ వేసారు చూడు, ఇందాక కోక్ అన్నారు. అవునండి. అది వేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? అది వేసి 2008లో నేను లేత కొబ్బరి మొక్క పెట్టినాను కదా. కొబ్బరి మొక్క పెట్టిన 3 సంవత్సరాలకి వేస్తానండి. ఓకే ఓకే. పెద్ద తోటలోను లేత తోటలోను కలిపి ఒకేసారి వేసానండి కోకో. ఓకే ఓకే. అదండి. సార్, ఇప్పుడు ఈ ల్యాండ్ లో బోర్లు ఏమైనా ఉన్నాయా? ఉందండి. ఎన్ని బోర్లు ఉన్నాయి? ఒక బోర్ ఉంది, 300 వస్తాయి. ఒక బోరు మాత్రమే ఉంది దాంట్లో? రెండో బోర్ ఉంది కానీ అందులో మేము మోటార్ గట్ట పెట్టలే. ఆపేసి మోటార్ పక్క సీనులకు తోడుకున్నారు. బోర్ ఉంది. ఓకే, అంటే ఇప్పుడు ఒక బోర్ నీళ్ళే సరిపోతున్నాయా మీకు? సరిపోతున్నాయండి, 300 నీరు అండి. ఓకే, అందుకని ఈ పక్క బోరు మీరు దాన్ని వాడట్లా? లేదండి, వాడతలేదు. మొత్తం 7 ఎకరాలకి డ్రిప్ సిస్టమేనండి. ఓకే, ఈ 7 ఎకరాలకి మొత్తం డ్రిప్ సిస్టమే. పామాయిల్ కి 3 ఎకరాలకి ఒక రోజు తిప్పేమనుకోండి, రెండో రోజు వెళ్తాయండి. అంటే ఒకటి సార్, ఇప్పుడు 7 ఎకరాలు ఒకటే బిట్ట విడివిడిగా ఉందా? ఒకటే బిట్టే అండి, వాళ్ళు మార్చుకుంటున్నానండి. 7 ఎకరాలు ఒకటే బిట్టు, 7 ఎకరాలకి చుట్టూ ఫెన్సింగ్ ఉంది.
ఫినిషింగ్ లేదండి, అన్నదమ్ములు ఓటాలండి. ఆహా, అన్నదమ్ముల వాట 7 ఎకరాల మాట ఒకటే బిట్టు. ఒకటే బిట్టు. ఓకే, వెరీ గుడ్. సార్ ఇప్పుడు ఉండటానికైతే 2 బోర్లు ఉన్నాయి, ఉన్నాయి. కానీ మీరు ఒక బోరు మాత్రమే వాడుతున్నారు. అవునండి. రెండో బోరు వాడట్లేదు, ఎందుకంటే ఈ ఒక బోరు వాటర్ సరిపోతున్నాయి కాబట్టి. సరిపోతుందండి. ఓకే, వెరీ గుడ్ సార్. ఇప్పుడు దీంట్లో కరెంట్ ఉందా? కరెంట్ ఉందండి. 20 HP మోటార్ అండి, 300 అడుగు బోర్ అండి, ఆ, 300 వాటర్ అండి. ఓకే, ట్రాన్స్ఫార్మర్ ఉందా? ఆ ట్రాన్స్ఫార్మర్ నాకు మా తమ్ముడికి కలిపి 40 kV ట్రాన్స్ఫార్మర్ వేసారండి. ఓకే, మీకు మీ తమ్ముడు గారికి ఇద్దరు కలిపి ఒక ట్రాన్స్ఫార్మర్ వేశారు. వేసారు. ఈ ట్రాన్స్ఫార్మర్ మీ ల్యాండ్ లో ఉందా, మీ తమ్ముడు ల్యాండ్ లో ఉందా? మా తమ్ముడు ల్యాండ్ లో ఉందండి. మా తమ్ముడు తిప్పేది 10 HP, నేను తిప్పేది 20 HP. ఓకే, ఇప్పుడు ఉదాహరణకి నేను మీ ల్యాండ్ తీసుకుంటాను. నేను మీ ల్యాండ్ తీసుకున్నప్పుడు మరి నాకు ట్రాన్స్ఫర్ పరిస్థితి ఏంటి నాకు? అది ఇద్దరికి జాయింటే కదండి. ఓకే, జాయింట్ కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ఓకే, వెరీ గుడ్ సార్. అదే అంటే మరి ఇప్పుడు దాంట్లో ఆ డాక్యుమెంట్ లో రాస్తారా, మేము రాపించుకోవచ్చు కదా? రాపించుకోవచ్చు, దానికి ముందే. కరెంట్ వాళ్ళు ఏం చేశారంటే చిన్న ట్రాన్స్ఫార్మర్లు అయిపోయి మా కాడికి వచ్చేటప్పటికి 40 kV ఉంది, మీ ఇద్దరి మీద జాయింట్ వేసేస్తున్నామని ఒక ఫోటో వేసేసారు. అదే అలా జరిగింది. ఏం చేశారు, ఇది వరకు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి సర్వీస్ కాడ 15 kV ట్రాన్స్ఫార్మర్లు పెట్టారు. అవి అయిపోయినాయి. అయిపోతే మా కాడికి వచ్చేటప్పటికి 40 HP ఉందని చెప్పి 40 HP పెట్టేశారు మా ఇద్దరి మీద. అది అలా జరిగింది. ఓకే, మరి మా తమ్ముడు చేలో స్తంభాలు 2 ఉండటం వల్లనే అక్కడే ఇస్తారు. అది ఓకే, మా చేలోకి వేయలేదన్నమాట. అందుకని ఇద్దరి మీద వాడుకుంటానికి వేస్తారు, కానీ మా తమ్ముడు దాంట్లో స్తంభాలు ఉన్నాయి కాబట్టి అక్కడే ఇస్తారు. ఓకే, ఇప్పుడు మీ తమ్ముడు ల్యాండ్ కూడా మీ ల్యాండ్ పక్కనేనా, దూరం ఉందా? పక్కనేనండి. ఏమండి నేను ఒకటి చెప్తాను సుబ్రహ్మణ్యం గారు. చెప్పండి సార్. మొత్తం మా నాన్నగారు ఇప్పుడు కొన్న పొలం అండి అది. ఓకే, అంటే ఎన్ని సంవత్సరాలు, దాదాపు ఒక 50 సంవత్సరాలు ఉంటుందా? 70లోనూ 69లోనూ కొన్నారండి. ఓకే, 69లో 70లో కొన్నారు. ఓకే, మీ నాన్నగారు? మా నాన్నగారు. సర్వే నెంబర్ వచ్చి 203, 32 ఎకరాల 20 సెంట్లు పొలం అది. ఓకే, అందులో మేము అన్నదమ్ములు పంచుకుంటే 7 ఎకరాలు 7 ఎకరాలు వచ్చినాయి. మీరు ఎంతమంది అన్నదమ్ములు? 5 అండి. ఓకే, మీరు ఎన్ని వాళ్ళు సార్? నేను 4. ఓకే, తలా 7 ఎకరాలు వచ్చింది. పెద్ద ఆయనకి 4 ఎకరాలే తీసామండి, మిగిలిన నలుగురికి 7 ఎకరాలు అండి. ఓకే సార్. అది 4 ఏళ్ళు, నలుగురికి 4 ఏళ్ళు 28 అండి. అవును. పెద్ద ఆయన 4. సరే, పర్లేదు. ఇప్పుడు ఈ ల్యాండ్ సాయిల్ రెడ్ సాయిలా, బ్లాక్ సాయిలా నేల? రెడ్డేనండి. నేల ఫుల్ రెడ్. రెడ్డేనండి. ఓకే సార్, ఇప్పుడు సంవత్సరానికి ఈ ల్యాండ్ మీద ఎంత ఆదాయం వస్తుంది మీకు? ఉదాహరణకి నేను పామాయిల్, కోకో అమ్మేసానండి. అమ్మేశారు. ఓకే, లీజ్ కి 4 లక్షలు వస్తున్నాయండి సంవత్సరానికి. ఏది కోకో పామాయిల్? కోకో పామాయిల్ సంవత్సరానికి 4 లక్షల రూపాయలు లీజుకి ఇచ్చేసారు వేరే వాళ్ళకి. ఇచ్చేసాను. మీకు సంవత్సరానికి 4 లక్షలు వాళ్ళు ఇస్తారు, మీరు ముందే మనకి ఇచ్చేస్తారండి. ఓకే, మరి పామాయిల్ పరిస్థితి ఏంటి? పామాయిల్ కోకో ఇచ్చాను, కొబ్బరి నాకేందు ఉంది. ఓకే, కొబ్బరి మీ కాడ ఉంది. అవునండి. ఈ కొబ్బరి సంవత్సరానికి దీని మీద మీకు ఎంత వస్తుంది? సంవత్సరానికి నేను వాళ్ళకి లీజుకి ఇస్తే పాడు చేసేస్తున్నారు తోటని, ఈ సంవత్సరం ఇవ్వలేదండి. అట్లాగా సార్, ఒకవేళ లీజుకి మీరు ఇస్తే వాళ్ళు ఎంత ఇవ్వచ్చు సార్ అంటున్నాను? ఎంత ఇవ్వచ్చు అంటున్నారా? నా కొబ్బరికి చెట్టు 1000 రూపాయలకు లోగడ అమ్మానండి. 300 చెట్టు 3 లక్షలకి అమ్మాను. 3 లక్షలకా? ఈ తెల్ల నెలలు వచ్చిన తర్వాత 700, 800 అంటున్నారని చెప్పేసి నేను ఇవ్వలేదండి, నాకెందుకు ఉంచేసుకున్నా. ఓకే, అంటే టోటల్ గా అయితే ఈ యొక్క 3 లక్షలు, ఆ యొక్క 4 లక్షలు, 7 లక్షలు వస్తే సంవత్సరానికి ఆదాయానికి ఆదాయం. అవునండి. తెల్ల నెలలు వచ్చాక వాళ్ళు ఏం చేశారు, 1000 రూపాయలకి తీసుకోమన్నారు. కొబ్బరి చెట్టు వచ్చి 700, 800 అంటున్నారని ఇవ్వలేదు నేను. అదే సార్, ఇప్పుడు సంవత్సరానికి టోటల్ గా మనం ఎవరికైనా లీజుకి ఇస్తే 7 లక్షల రూపాయలు మనకి ఇస్తారు. 7 గ్యారంటీ అండి, లేదనుకుంటూ ఒక 50 తగ్గుద్దండి. తెల్ల నెల గురించి అదైనా కాదు అనుకుంటే ఒక 50,000 తగ్గుతుంది. అవునండి. టోటల్ గా అయితే మటుకు 6,50,000, 7 లక్షల వరకు వస్తుంది. అవునండి. ఓకే సార్, ఇప్పుడు ఈ ల్యాండ్ డైరెక్ట్ కార్ సేల్లోకి వెళ్తుందా? డైరెక్ట్ మీరు తుఫాను వచ్చి ఊళ్ళు కొట్టుకుపోయినా కానీ నా చెల్లి కారు వెళ్ళిపోద్ది. అవునా, అంత రోడ్డు? ఓకే, రోడ్డు ఎన్ని అడుగులు రోడ్డు సార్ అది? అది
సింగరాయపాలెం ఊళ్ళోకి వెళ్ళే రోడ్డు అలా కాదు నేనేమంటున్నానంటే 20 అడుగుల రోడ్డా, 30 అడుగుల రోడ్డా, 40 అడుగుల రోడ్డా? 30 గ్రావెల్ రోడ్డు అండి, 30 అడుగులు ఉంటదండి. గ్రావెల్ రోడ్డు. ఓకే సార్, నెంబర్ 1 పాయింట్. ఈ ల్యాండ్ చొలుపు ఏ జిల్లా వస్తుంది? ఏలూరు జిల్లా. ఏ మండలం వస్తుంది? ఈ నరసాపురం మండలం. ఏ విలేజ్ కింద వస్తుంది ఈ ల్యాండ్? ఏ విలేజ్ కింద వస్తుంది ఈ ల్యాండ్? గొల్లంపట్ల విలేజ్ కింద ఈ ల్యాండ్ వస్తుంది. అవునండి. టోటల్ మొత్తం 7 ఎకరాలు ఒకటే పెట్టు. అవునండి. ఒక ఎకరం కాస్ట్ ఎంత చెప్తున్నారు సార్? 50 లక్షలు చెప్తున్నానండి. ఒక ఎకరం కాస్ట్ 50 లక్షల రూపాయలు చెప్తున్నారు. అవునండి. 7 ఎకరాలు. అవునండి. 750లో 3,50,00,000. అవునండి. అంతేనండి. అవునండి. 3,50,00,000 మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి సంవత్సరానికి వచ్చేలోపు 7 లక్షల రూపాయలు మన కౌలు వస్తుంది. అవునండి. ఓకేనా? అవునండి. సో ఈ డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఏం లేదా? ఏం లేదండి. మీరేమన్నా ఈ ల్యాండ్ మీద బ్యాంక్ లోన్ ఏమైనా తీసుకున్నారా? కొద్దిగా క్రాపింగ్ ఉందండి. మాకు దగ్గరలో ఉన్న ఆంధ్ర బ్యాంక్ లో క్రాప్ లోన్ తీసుకున్నారు. అవునండి. ఎంత తీసుకున్నారు? 4 లక్షలు తీసుకున్నానండి. 4 లక్షలు తీసుకున్నారు. సో ఎవరన్నా ల్యాండ్ తీసుకున్నా కానీ వాళ్ళకు కూడా బ్యాంక్ లోన్ వస్తుంది. వాళ్ళకు కూడా బ్యాంక్ లోన్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ ఇన్ఫర్మేషన్ సార్. ఉంటాను. నేను క్రాప్ లోన్ కింద తీసుకున్నాను కాబట్టి 4 మార్ట్గేజ్ లోనే ఉంటది కదా. అవును. 25-30 లక్షల దాకా ఇస్తారు అలాంటి. ఓకే, మార్ట్గేజ్ చేసుకుంటే 20 నుంచి 30 లక్షల వరకు లోన్ ఇస్తారు. ఇస్తారండి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే అండి. ఓకే, రైట్.